అయ్యా భక్త సింగ్ గారు, మీరు వెళ్ళిపోయేటప్పుడు నేను దేవుణ్ణి తెలుసుకోలేదయ్యా భక్త సింగ్ గారు. ఒకవేళ నేను రక్షింపబడే నాటికి నువ్వు గాడు ఉన్నట్టయితే, నువ్వు గాను ఉన్నట్టయితే, ఇప్పుడు గాను నువ్వు ఉన్నట్టయితే ఖచ్చితంగా వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చొని అడిగేవాడిని అయ్యా. తెల్లార్దులు ఏం ప్రార్థన చేసావు, అవసరమైతే నీతో ప్రార్థనలో గడిపి ఉండేవాడిని అయ్యా. ఏం చేసావయ్యా అంతసేటు ప్రార్థన? నేను చెప్పనా? ఏమడుగుంటారో చెప్పనా? వాళ్ళు మోకాళ్ళేసి ప్రార్థనలో వాళ్ళ కోసం వాళ్ళు అడిగింది లేదు. ప్రార్థనకి వెళ్తున్నాను, నన్ను ఎవరు కదిలించొద్దు అని వాళ్ళు మోకాళ్ళ మీదకి వెళ్ళి తమ కోసం తాము అడిగింది లేదు. దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేరడానికి ఏవి అవసరమై ఉన్నవో వాటిని అడిగారు, ఏవి అవరోధాలుగా ఉన్నవో వాటిని తొలగించమని కోరారు. ఆయన రాజ్య విస్తరణకు ఏ ఏ ప్రాంతాలు ఎలా ప్రభావితం కావాలో వాళ్ళు ప్రార్థనలో గోజాడారు.